వైసీపీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు సిటీ అసెంబ్లీ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ను మొన్నటి ఎన్నికలకు ముందు అక్కడి నుంచి బదిలీ చేశారు. ఏకంగా నెల్లూరు జిల్లాను దాటించేసి పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అయితే టీడీపీకి అనుకూలంగా వీచిన గాలిలో అనిల్ ఓడిపోయారు. అటు నెల్లూరు సిటీ కూడా వైసీపీ చేతిలో నుంచి టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నెల్లూరు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించింది అధినాయకత్వం. దీంతో అనిల్కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయిందా? అసలు ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఉన్నట్టుండి అనిల్ నెల్లూరు సిటీ నుంచి పల్నాడుకు బదిలీ అయిపోవడానికి గల కారణాలేంటన్న దానిపై ఇప్పుడు వైసీపీలో జోరుగా చర్చ సాగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కేవలం 2 కారణాలతోనే నెల్లూరు నుంచి ఓడిపోయే నరసరావుపేట పార్లమెంటుకు బదిలీ అయిపోయారని ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నప్పటికీ అనిల్ ఆ 2 కారణాలతోనే ఆయనకు దూరమైపోయారన్న వాదనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో అనిల్ కలిసి సాగలేకపోయారు. కాకాని అనిళ్ల మధ్య నిత్యం వివాదాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కాకానికి జగన్ నుంచి మద్దతు లభించగా అనిల్ మాత్రం ఒంటరైపోయారట. కాకానితో విభేదాలు ఎందుకంటూ జగన్ కోటరి నుంచి వచ్చిన హెచ్చరికలను కూడా అనిల్ బేఖాతరు చేశారట. అదే సమయంలో పార్టీని వీడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ సఖ్యతగా మెలుగుతున్నారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో అనిల్ను జగన్ క్షణాల్లో నెల్లూరు సిటీ నుంచి బదిలీ చేశారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఓవైపు కాకానితో గొడవలు, మరోవైపు వేమిరెడ్డితో సఖ్యతలే అనిల్ కొంప ముంచాయని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలకు తక్కువేం లేదు. అలాంటి వారి వల్లే గత ఎన్నికల్లో వైసీపీ భారీగా నష్టపోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. అలాంటి వారిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. వైసీపీ అధికారంలో ఉండగా ఓ రేంజ్లో హవా కొనసాగించారాయన. 3 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న ఆయన తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. కానీ వైసీపీ హైకమాండ్ మాత్రం అనిల్కే మద్దతుగా నిలిచింది. చివరకు అంగబలం అర్ధబలం ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వారు పార్టీని వేరడం వెనుక కూడా వర్గపోరు ఉందని అంటున్నారు. ఇలా వైసీపీకి కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో వైసీపీ దారుణ ఓటమి వెనుక అనిల్ పాత్ర కూడా ఉందని పార్టీ నేతలు అధినాయకత్వం దృష్టికి తీసుకొచ్చారని అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. అసలు ఆయన ఎక్కడుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఆయన మౌనాన్ని ఆశ్రయించడంతో వైసీపీ కూడా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నెల్లూరు అర్బన్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి అధినాయకత్వం అప్పగించింది. దాంతో ఆయన ఇప్పుడు యాక్టివ్గా మారి పార్టీని ఒక గాడిన పెడుతున్నారట. మరోవైపు చూస్తే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితోనూ అనిల్ కుమార్కి పడదని ప్రచారంలో ఉంది. ఇలా కీలక నేతలతో ఆయనకున్న విభేదాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ కూడా ఆయన్ను కాస్త సైడ్ పెట్టిందని అంటున్నారు. దీనికి తోడు అనిల్ కుమార్ యాదవ్ జిల్లాలో తన పట్టును పెంచుకునేందుకు వైసీపీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన చేసిన పనుల వల్లనే జిల్లాలో పార్టీకి ఇవాళ ఈ దుస్థితి వచ్చిందని అంటున్నారు. మొత్తానికి చూస్తే అనిల్ కుమార్ కూడా పార్టీ తీరు పట్ల అసంతృప్తితోనే దూరం జరిగారన్న చర్చ కూడా ఉంది. ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి ఏ పార్టీలోకైనా చేరిపోతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఆయన సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధినాయకత్వం కూడా ఆయన్ను సైడ్ చేసింది అని అంటున్నారు. నెల్లూరు జిల్లా విషయంలో వైసీపీ ఫోకస్ పెట్టి అసలు వాస్తవాలు తెలుసుకోవడం మంచి పరిణామమేనని, వైసీపీకి పూర్వ వైభవం దక్కాలి అంటే పార్టీకి భారంగా మారిన వారిని పక్కన పెట్టాల్సిందే అని అధినాయకత్వం డిసైడ్ అయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే అనిల్ కుమార్ యాదవ్ తిరిగి పార్టీలో యాక్టివ్ అవుతారా, గుడ్ బై చెప్పేస్తారా? ఒకవేళ ఆయన పార్టీలోనే ఉండి చురుకైన పాత్ర పోషించడానికి సిద్ధపడితే ఆయనకు ఏ రకమైన పదవులు ఇస్తారు అన్నది కూడా ఇప్పుడు చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ అధినాయకత్వంలో ఈ రకమైన మార్పు రావడం పార్టీకి మంచి పరిణామమేనని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.